హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మేము బయటకు వెళ్ళాము. ఏదో పని మీద కాదండి, పానీపూరి తినడానికి. ఇంట్లో ఉంటే ఊకే ఫైటింగ్ వీళ్ళిద్దరు. వీళ్ళ బాధ పడలేకనే బయటికి పోదామని చెప్పేసి ఇక రెడీ అవుతున్నాము. ఇక చూడండి ఇక్కడ మా క్యూట్ ఎలా ఏడుస్తుందో. మమ్మీ మీరిద్దరు ఫ్రాక్ వేసుకున్నారు, నాకు కూడా ఫ్రాక్ కావాలంటుంది. అది బాగానే ఉందమ్మా, ఉండని అంటే వినట్లేదు. వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ బట్టలు వాళ్ళే. ఇది కావాలంటారు, టయానికి ఒక డ్రెస్ ఎత్తే అది ఇప్పేసి వేరే డ్రెస్ కావాలంటారు. ఏడుతూనే ఉంటది మా క్యూట్ అయితే. ఇక్కడ వచ్చేసి మా ఖుషిగాడు ఏది ముడితే అదే కావాలంటది. పౌడర్ అంటది, ఫేర్ అండ్ లవ్లీ అంటది. ఇంకా డ్రెస్ వేసినాక ఏం చేస్తుంది, అది తడుపుకొని డ్రెస్ తడిచింది తీసే అంటది, లేకుంటే షాన్స్ అయిపోతుంది తీసే అంటది, కుడుతాందంటది. అన్ని రీజన్స్ చెప్తారు. పోనీ వాళ్ళకన్నా ముందు నేను రెడీ అవుదామా అంటే, మమ్మీ నువ్వు డ్రెస్ వేసుకున్నావు, ఎక్కడికి పోతున్నావు, మమ్మల్ని ఇష్టపెట్టి వెళ్తావా అని చెప్పేసి మళ్ళీ డ్రెస్ బట్టలు అవుతా అంటారు. వాళ్ళ ముందు రెడీ అయితే ఈ బాధ ఉంటది. ఇంకా అంతే అయిపోయింది. డ్రెస్ వేసినాక క్యూటీ హ్యాపీగానే ఉన్నది. దువ్వెన ఎదుర క్యూటీ అంటే ఏమో నాకు తెలియదు అంటుంది. ఆమె ఇంతసేపు దువ్వెనతో ఆడింది, ఏడవాడేసింది అంటే తెలియదు అంటుంది. దువ్వెన కోసం 10 నిమిషాలు ఎంకులు ఆడాను, ఆ దువ్వెన దొరకది. ఇక ఏం చేసినా లాస్ట్ కు ఇక క్లిప్ పెట్టుకొని పోయినా. అట్లుంటది వీళ్ళతోటి. ఎంతసేపు వీళ్ళ ఆటలు వీళ్ళయే, వాళ్ళు అనుకున్నది సాగియాలి, అట్లుంటది. ఇక ఫైనల్లీ పానీపూరి తినడానికైతే అందరం వెళ్తున్నాము. అసలు ఎక్కడికైనా పోదామంటే పోదాం, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రెడీ అయిపోతాం అందరము. అలా ఉంటది అన్నమాట. మ్యారేజ్ అయిన కాంచి ఇన్ని విలేజెస్, ఇన్ని సిటీలు తిరిగినా గానీ ఆల్మోస్ట్ 5-6 రూమ్లే షిఫ్ట్ అయినా అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ఫ్రెండ్స్ దొరకలేదు అనమాట. ఎక్కడికైనా పోదామంటే పోదాం, ఇంకా అంతే. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రెడీ అయిపోతాం, జల్దీ వెళ్తాము. అసలు ఇంత కూడా ఈగో, యాటిట్యూడ్ అలాంటి ఏముండవు. చాలా ఫ్రీగా కంఫర్ట్ జోన్ లో అనిపిస్తుంది నాకు. ఏంటంటే సొంత సిస్టర్స్ లాగా అలా అనిపిస్తుంది. అండ్ ఏంటంటే మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినాం అనుకో, హాస్పిటల్ పని మీదైనా లేకుంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఖుషిగాని కేర్ చేస్తారు. అసలు ఎలా అంటే ఇంకా ఇంట్లో మా మమ్మీ ఎలా చూస్తుందో అలా అన్నం తినిపించడం గాని, పడుకోబెట్టడం. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ పడుకోబెడతారు, మంచిగా ఆడిస్తారు, అలా చేస్తారనమాట. ఇంకా అక్క చెల్లి ఫీలింగే అనిపిస్తుంది వాళ్ళతోటి. ఇక్కడ వీడియో తీస్తుంది పల్లవి, తన పేరు పల్లవి. అక్కడ క్యూటీని పట్టుకున్నది కావ్య. క్యూటీ ఎలాగో సేమ్ కావ్య కూడా అలాగే. ఫోటోలు అంటే పిచ్చి వాళ్ళకు. ఇక వాళ్ళతో ఫోటో దిగేటప్పుడు పక్కకుంటే మనకు పిచ్చి లేవాలి. ఆమె ఈ మధ్యలో వీడియోస్ పెడుతున్నా చూడండి, అవన్నీ క్యూటీ మొత్తం కావ్యనే తీస్తుంది వీడియోస్ అన్ని. ఇంకా క్యూటీ చూడండి ఎవ్వల మాటినది. క్యూటే కాదు కావ్య కూడా పానీపూరి తినేటప్పుడు. అండ్ పల్లవి ఇక్కడ ఉల్టా ఫుల్టా తీస్తుంది వీడియో, అందుకని చెప్పేసి నేను చెప్తున్నా తనకి. ఇంకా ఇక్కడ ఖుషిగాడు ఎక్స్ప్రెషన్ పెట్టినాడు కదా, ఆమెకు అలాగనే ఫస్ట్ టైం తిన్న ఫీలింగ్ లోనే చెప్తుంది, కానీ అలా కాదు, 3-4 తింటది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే బెంగళూరు వెళ్ళాడు. ఇక ఆ పని మీద కుకింగ్ అయితే చేయలేదు. వాళ్ళు ఎలాగూ నేను తినబెడితే తినరు. వాళ్ళ పప్పు అనే డైలీ సతాయించి ఇద్దరం తినబెడితేనే తింటారు కాబట్టి ఇక సతాయిస్తుందని చెప్పి పానీపూరి అయితే తినబెడుతున్నా. ఇంటికి వచ్చినాక మళ్ళా పెరుగన్నం తినబెట్టినా, అది వేరే విషయం. గానీ ఇక ఇక్కడైతే పానీపూరి తినుండ్రా అంటే ఎంత ఫాస్ట్ గా తిన్నారో. ఇంట్లోకి వచ్చినాక పెరుగన్నం తినమంటే మాత్రం టార్చర్ చేసిళ్ళు, 1 గంట సేపు సతాయించిళ్ళు. ఇక్కడ పల్లవికి నేనే తినిపించిన, మళ్ళీ ఖుషిగానికి కూడా నేనే తినిపించిన. ఖుషికి అయితే ప్లేట్ కావాలంట, ఆ ప్లేట్ కోసం కాసేపు ఫైటింగ్. ఏంటంటే ఇక టార్చర్ చేయడానికే పుట్టినట్టుంది నా చిన్న బిడ్డ అయితే. ఇది కావాలా అది కావాలంటది, ఏదో ఒకటి కింద పడేసుకుంటది, డ్రెస్ మీద పడేసుకుంటది. దబ్బున డ్రెస్ మీద వాడేసుకున్నది అనుకో, నా పని అంతేగా, అక్కడ డ్రెస్ ఇప్తా అంటది. ఇక రోడ్లను చూడదు, ఏం చూడదు, డ్రెస్సే ఇప్తా అంటది. ఇక్కడ ఫోన్ ఇచ్చాను కదా, చాలా మంది అయితే మా వాళ్ళు ఫోన్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. బయటికి వెళ్తే ఫోన్ ఇవ్వకపోతే ఇంకా నా పని అయిపోయింది. నా పని అయినా వెంకటేష్ వచ్చినా కూడా అంతే. ఫోన్ లో ఛార్జింగ్ లేకుండా పోయినాం అనుకో, ఇంకా ఆ రోజు మాకు సుక్కలే. ఇంకా ఆ రోజు తీసుకోపోకపోవడమే బెటర్ అనిపిస్తుంది. క్యూట్ చూడండి వీడియో అంటే ఇక ఆమె భలే ఎక్స్ప్రెషన్స్ అయితే పెడుతుంది. ఇక్కడ పల్లవికి తినిపిస్తున్నా, అండ్ క్యూటీను కావ్య ఇద్దరు తింటున్నారు ఇక్కడ. ఇంకా క్యూటీకి ఏం కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఆమె. ఇద్దరు ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా తింటున్నారు. ఇక్కడ వచ్చేసి అది కావాలి ఇది కావాలి, ఆమె ప్లేట్లో మర్చిపోయి మళ్ళీ నా ప్లేట్లు కావాలంటుంది. ఖుషి నా ప్లేటే కావాలంటుంది. ఇంకా వెంకటేష్ లేకుండా పోతే నాకు ఫ్రీగా తినడం అవ్వదు. ఇక్కడ వచ్చేసి కావ్య పార్టీ ఇచ్చింది, తనకి ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ జాబ్ వచ్చింది అనమాట. అందుకే మా అందరికి పార్టీ ఇచ్చింది. నాకు లాస్ట్ వరకు తెలియదు తనే పార్టీ ఇస్తుందని చెప్పేసి. ఇంకా మా క్యూటీ లాస్ట్ మినిట్ లో మమ్మీ నాకు ఇంకా కావాలని చెప్పేసి అంటుంది. ఇంకా వద్దులే అమ్మ, చాలా ఎక్కువ తిన్ను, మళ్ళీ ఇంటికి వచ్చినాక కట్ రైస్ తినమని చెప్పేసి వద్దులే అమ్మ అని చెప్తే కావ్య అంటుంది ఇంకా తినని చెప్పేసి తన ప్లేట్ లో తీసి ఇచ్చేస్తుంది. వద్దమ్మ అంటే కూడా వినరు, వీళ్ళే తినిపించేస్తారు. నేను వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్ళినా కూడా పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్తారు, అంత ఫ్రీగా ఉంటారు అనమాట.